ఇదేం పరిపాలన చంద్రబాబు. రెడ్ బుక్ రాజ్యాంగంపై తమ్మినేని ఫైర్. రాష్ట్రంలో టీడీపీ దాడులకు దౌర్జన్యాలకు పాల్పడుతుందని మాజీ స్పీకర్ అన్నారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఆస్తులతో పాటు ప్రభుత్వం ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. 2019 మే 30 అధికారంలోకి వచ్చేసరికి అప్పటికి రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటిది కేవలం బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడితే కేవలం వారం రోజుల్లోనే జూలై 12 రాష్ట్రంలో ఇక్కడ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వరుసగా 5 ఏళ్లు పేదల ఖాతాలో 2.71 లక్షల కోట్లు డీబీటీ చేశాం. వివక్షకు అవినీతికి తావు లేకుండా చివరకు టీడీపీ వారికి పథకాలు ఇచ్చాం. టీడీపీ వాళ్ళకు కూడా పథకాలు ఇచ్చాం. తరతమ భేదం లేకుండా ఇచ్చాం. రాజకీయాల్లో మా పార్టీ క్రెడెన్షియల్ ఇదే. నోట్ ఇట్ డౌన్. పాలిటిక్స్లో మా పార్టీ క్రెడిబిలిటీ ఇదే. తనపర భేదం లేకుండా ఇచ్చాం. ఈ క్రెడిబిలిటీని ఈనాడు శంకిస్తున్నారు. అందుకే నేను చెప్తున్నాను, ఈ క్రెడిబిలిటీని కీపప్ చేయండి. మీరు మంచి పాలన ఇవ్వండి. 2019 మేము అధికారంలోకి వచ్చిన రోజున ఉన్న కష్టాలు ప్రభుత్వానికి మేము మిగిల్చి దిగిపోలేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 12కు సరిగ్గా 2 రోజుల ముందు కేంద్రం నుంచి రాష్ట్రానికి డివాల్యూషన్ రూపంలో రావాల్సినటువంటి అక్షరాల 5,655 కోట్ల రూపాయలు, మొత్తంగా 7.8 వేల కోట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రభుత్వం బడ్జెట్ పెట్టాలంటే, ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టాలంటే ఉన్నటువంటిది 7.8 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ ఉంది ఖజానాలో. డివాల్యూషన్ రూపంలో రావాల్సిన 5,655 కోట్లు కూడా వచ్చాయి. మేము చేసినటువంటి ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చాయి. మొత్తం అన్నీ కలిపితే 7.8 వేల కోట్లు అందుబాటులో తీసుకొచ్చారు. మీరు పెట్టాలంటే ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టచ్చు. కానీ మీరు కారణం వాగ్దానాలను తప్పించుకొని ప్రజలకు మోసగించడమే మీ విధానంగా ఎంచుకొని మీరు ఈ బడ్జెట్ని ఎగనామం పెట్టారు. ఫుల్ సైజ్ బడ్జెట్ పెట్టారు. అందుకే ప్రజలెవరూ ప్రశ్నించకుండా ఈ ప్రభుత్వం అణచివేతకు పాల్పడుతుంది. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతోంది. రెడ్ బుక్లో పేరున్న వారిని ఎలా టార్గెట్ చేయాలి, దాడులు చేయడానికి టీడీపీకి చెందిన మనుషులు ఎలా పంపాలి, ఇవి ఎవరు చేయగలరు? చంద్రబాబు, లోకేష్ ఆదేశాల మేరకు వారే దగ్గరుండి ఇవన్నీ చేయిస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం మనగలుగుతుందా, లేక ముఠా రాజ్యం నడుస్తుందా? మాఫియా రాజ్యం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం, ఆంధ్రప్రదేశ్ అంటే ఆటవిక పాలన అన్నటువంటి బ్రాండ్ను 50 రోజుల్లోనే ఎస్టాబ్లిష్ చేసి ప్రజానీకానికి తెలియచెప్పారని మీకు నేను మనవి చేస్తున్నాను. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్న ఆలోచన లేక వారిని నిరంతరం భయంలోనే ఉంచాలని చంద్రబాబు
ఈ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అమ్మఒడి మనం చూసాం, గోవింద మొత్తం చంద్రబాబు నాయుడు ఏమేమైతే పథకాలు చేశాడో అవన్నీ గోవింద. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఉంటే మాకు ఇవన్నీ వచ్చి ఉండేవని చెప్పి చర్చించుకుంటున్నారు, సమాలోచనలు చేస్తున్నారు. కింద 4 ఏళ్ళలో 26,067 కోట్లు, సగటున 43 లక్షల తల్లులకు ఇచ్చాం. ఈ జూన్లో ఇవ్వాల్సింది ఇప్పటికే పెండింగ్ పెట్టారు. అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనం చేస్తాం కదా ఎవరైనా కానీ. అమ్మకు వందనం చేయవా? ఏమయ్యా నువ్వు చేయవా? మీ అమ్మకి నువ్వు చేయవా? చేస్తావు కదా. అమ్మకు వందనం చేస్తాం, తప్పనిసరిగా చేస్తాం. కానీ ఆ వందనం ఏది వందనం రూపంలో మేము చెల్లిస్తామనే డబ్బులు ఎక్కడికి ఇచ్చారు? ఎప్పుడు ఇస్తారో తెలియదు. కానీ ఏ ఒక్కరికి ఇస్తామన్న జీవోను మాత్రం ఇప్పటికి మార్చలేదు. ఈ ఏడాది అమ్మఒడికి స్మార్ట్గా సున్నం పెట్టారు. తర్వాత ఈరు కూడా ఇస్తారా ఇవ్వరా, ఎంతమందికి ఇస్తారో తెలియదు. జగన్ ఉండుంటే రైతు భరోసా ఈ పాటికి ఇచ్చేవారని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు ఓపెన్గా. ఇట్ ఈస్ ఎ ఓపెన్ డిస్కషన్ ఫర్ ది ఫార్మర్స్ వారు చెప్పుకుంటున్నారు. ఒక్క రైతు భరోసా మేము అందించిన మొత్తం 34,000 కోట్ల 378.16 కోట్లు. వీళ్ళు ఏడాదికి 20,000 ఇస్తామన్నారు. ఖరీఫ్ బదులై చాలా రోజులైనా ఇప్పటి వరకు దాని అతి లేదు గతి లేదు. ఇవ్వాలి కదా, ఖరీఫ్ మొదలైంది కదా. రైతులు పొలాల్లోకి వెళ్ళారు కదా. సరే, ఏడాది మార్చిలో